రోజుల్లో కనీసం ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ చేస్తా ఇక్కడి నుంచి రిప్రజెంటేట్ చేస్తున్నటువంటి సారథి గారు ఇంతవరకు దాని మీద స్పందించలేదు. నేను ఏదో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను, ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి రాయడం జరిగింది అని చెప్పారని చెప్పేసి ఎవరో చెప్తున్నారు కొంతమంది మొన్న చాటాయి నుంచి వచ్చి. ఇవాళ మనందరం కూడా చూడాలి ఏంటంటే రైతులు నిజంగా మామిడికాయ ఇంకా సగం కాకపోతే నువ్వు ఈడు ప్రజలు నువ్వు ఎట్ట గెలిచావు నువ్వు ఏంటి అని చెప్పేసి అడిగితే అందరికీ కూడా అర్థమైపోతుంది ఎట గెలిచింది. ఇవాళ 40% పైన వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వస్తే నువ్వు నిజంగానే ఏంటంటే నువ్వు మినిస్టర్ అయితే అవ్వచ్చు, అది వేరే విషయం. నువ్వు మినిస్టర్ అయితే అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ దీనికి నేను ఒకటే చెప్తున్నా, 40% పైన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావటం అండి. ఏమండి 11 సీట్లనే వచ్చింది, 11 వచ్చింది. వాసు గారు 11 సీట్లనే వచ్చింది. ఏమంటున్నాడు? నేను స్పీడ్ అవ్వాలా కానీ ఇప్పుడు స్పీడ్ అవుతున్నా, ఇప్పుడు దాకా స్పీడ్ అవ్వాలా నాకేం లెక్కలేదు. ఆయన చెప్తున్నాడు నీ బాబు దిగొచ్చినా సరే 29లో కాదు కదా గెలవలేవు అన్నాడు. మా నాన్నగారి గురించి నీకేం తెలుసు? నీ బాబు గురించి మాట్లాడుతున్నా ఇప్పుడే. గాజులు వేసుకోలేము, గాజులు వేసుకొని ఉన్నావని అనుకున్నావా? లేదు. మా నాన్నగారు ఇదే బిల్డింగ్ లో 130 సంవత్సరాల బిల్డింగ్ ఇది. ఇదే బిల్డింగ్ లో 94 సంవత్సరాలు ఆయన జీవించారు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా ఒక అన్యాయం అనేది చేయలేదు ఆయన అని చెప్పేసి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒక్క అన్యాయం, ఒక్క మోసం ఎవరికై చేయలే. ఇవాళ బతుకున్నంత కాలం ఎవరన్నా పేద ప్రజలు వస్తే వాళ్ళకి సహాయం చేయడం తప్ప ఆయనకి తెలిసింది వేరే విధం లేదు. ఆయన ఏంటంటే రాజకీయాల్లో కూడా లేరు. మరి మీ బాబు గురించి చెప్పరా? ఆ రోజున ఉన్నాడు బాబు, ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నారో ఏంటో నాకు తెలియదు కానీ మహానుభావుడు ఆయన మేమందరం ఆ రోజున తెలుగుదేశంలో ఉన్నాం. 91లో 1991లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి బందర్ నుంచి సీటు ఇవ్వాల్సి వచ్చింది. సీటు ఇవ్వాల్సి వస్తే పార్లమెంట్ సీటు మీరు రావాలి అని చెప్పేసి ఆ రోజున ఉన్నటువంటి హనుమంతరావు గారికి నాకు ఇద్దరికి కవర్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు పిలుస్తున్నారు, వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే అడిగారు, ఏమయ్యా మీకు ఎవరైతే కరెక్ట్ గెలుస్తారు అని ఎవరో 4-3 పేర్లు ఆయన కాగితం మీద ఇవ్వడం జరిగింది. మేమేంటంటే నేను గాని హనుమంతరావు గాని ఆ రోజున ఒకటే చెప్పాం. ఏం చెప్పాం? సార్ మీ అందరికీ చెప్తున్నాం, కేపీ రెడ్డి గారికి మీరు సీట్ ఇవ్వాలి, ఇస్తేనే అంటే మేమేంటంటే తప్పకుండా గెలిపించుకొని తీసుకొస్తాం అని చెప్పి
చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తున్నా ఉన్నా. దాని మీద మిగిలిన కాన్స్టిట్యున్సీలు కూడా అందరితో మాట్లాడి ఆ రోజున కావూరు సాంబశివరావు గారు అంటే ఎవరో ఓ పెద్ద కొండ, కావూరు సాంబశివరావు అంటే కొండను ఢీకోవాలంటే కేపీ రెడ్డిని పెట్టాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే రామారావు గారు ఇష్టపడలా ముందులో. తర్వాత సరే అని చెప్పేసి ఒప్పుకొని 7 కాన్స్టిట్యున్సీల మీద అందరితో మాట్లాడి కేపీ రెడ్డి గారిని చేయడం జరిగింది. ఆయన పార్లమెంట్కి నుంచోబెట్టాము. నామినేట్ చేశారు బందర్లో. సరిగ్గా వినాలి మీరు, నామినేట్ చేయడం జరిగింది. మొట్టమొదట స్టార్టింగ్ డే నుంచి క్యాన్వాస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక్క రూపాయి కూడా కేపీ రెడ్డి గారు బయట తీయలేదు. మొత్తం ఖర్చు అంతా కూడా నేనే భరించాను అని చెప్పేసి నేను మీ అందరు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేనే భరించా, ఆఖరి వరకు భరించిన తర్వాత ఆ రోజున కేపీ రెడ్డి గారు, పాల వెంకట్రావు గారు మినిస్టర్, కాంగ్రెస్ గవర్నమెంట్, దాంట్లో ఆయన మంచి పటుత్వం గల మనుషుల్లో ఒకడు పాల వెంకట్రావు గారు. ఇవాళ ఆయన ఏ విధంగా కూడా ఒక ఓటు పడకుండా చూడాలని చెప్పేసి ఉద్దేశంతో అందరినీ మేనేజ్ చేస్తే నూజివీడులో సుమారు 1500 ఓట్లు కేపీ రెడ్డి గారికి మెజారిటీ రావడం జరిగింది కాన్స్టిట్యూన్సీ మీద. ఒక రూపాయి కూడా మళ్ళీ అప్పటికి ఇవ్వలేదు. ఆ తర్వాత కేపీ రెడ్డి గారు మళ్ళీ ఏంటంటే అన్ని కాన్స్టిట్యూన్సీల్లో లీడ్ వచ్చి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మరి టీడీపీ క్యాండిడేట్ గా ఎంపీగా గెలవడం జరిగింది. శభాష్ అని వెంకటేశ్వర స్వామి కోవిల్ దగ్గర మీటింగ్ పెట్టాం. అందరు చూశారు. ఏమండి చూసారా? మీరు అందరూ చూశారు కదా. వచ్చాడు మీటింగ్ పెడితే ఆ రోజున పెద్దలందరూ, తెలుగుదేశం నాయకులందరూ కూడా రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే రామారావు గారు ఈయన మీద అంత విశ్వాసం లేకపోయినా మేము అందరం రిక్వెస్ట్ చేసి మీకు సీట్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆయన గెలిపిస్తే 2 నెలల్లో 2 నెలలు చూడరావు, 2 నెలలు అంతే. విజయవాడ గెస్ట్ హౌస్ లో వెళ్ళాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత వచ్చారు ఆయన స్టేట్ గెస్ట్ హౌస్ లో. కాగితాలు తీస్తుంటే, జేబు నుంచి కాగితాలు తీస్తుంటే సోనియా గాంధీ గారు ఫోటో కింద పడింది కేపీ రెడ్డి గారి జేబులోంచి. అమ్మా అయిపోయింది, నేను కాంగ్రెస్ లో చేరిపోతున్నాడు, తెలుగుదేశంలో గెలిచాడు, కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతున్నాడు అని చెప్పేసి మేము అందరూ కూడా భావించి ఏంటంటే నేను అడిగితే మేము వెళ్ళలేదన్నారు. వెళ్ళమన్నాడు. తర్వాత వెళ్ళి పివి నరసింహరావు గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ఈయన మాట్లాడతాడు మినిస్టర్. కేటీ నాని రాజకీయ వ్యభిచారి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్ గారికి మెప్పించాడు. జగన్ గారికి ఏంటంటే అంతా కూడానేమో చేశాడు అని చెప్పేసి ఆయన రూట్ మ్యాప్ అంతా తయారు చేశాడు అన్నారు. ఎవరో రాజకీయ వ్యభిచారి? ఎవరయ్యా రాజకీయ వ్యభిచారి? రాజకీయ వ్యభిచారి ఎవరో? ఈ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళాడు అంతే. అదే రామారావు గారు చనిపోయారు. రామారావు గారిని చంపేశారు. చంపేసిన తర్వాత ఈ పార్టీలో మనం ఉండకూడదు అని చెప్పేసి నిశ్చయించుకోవడం. నేను ఇటువంటి పార్టీలో మనం బతకలేము, ఉండలేము. ఇటువంటి మోసగాళ్ల ముందు మనం ఉండలేము అని చెప్పేసి నిశ్చయించుకున్నాను అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను.
జరిగింది నాకు హనుమంతరావు గారికి. నేనేంటంటే హామాహేమిల్ని చూసా, ఈయన ఒక లెక్క కాదు నాకు ఈ మినిస్టర్ ఏం లెక్క కాదు. నేను చెబుతున్నా ఈ మినిస్టర్ ఏం లెక్క కాదు. నేను రౌడీల్లో రౌడీని, అడ్డం తిరిగి నా మీద అటాక్ చేయాలని చూశాడా, నువ్వు వీడి నుంచి బయటకు వెళ్ళలేడు అని చెప్తున్నాడు. నేను అడ్డం తిరిగితే ఆయనంట అడ్డం తిరిగితే మన ఎవరం కూడా నూజివీడులో ఉండలేమట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇదేంటంటే కూటమి ప్రభుత్వం. అడ్డం తిరిగారంటే నూజివీడులో మీరు బతకలేరు అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి చెప్తా ఉన్నా. నేను అదే చెప్తున్నా, ఇవాళ అదే చెప్తున్నా. ఎంతో మందిని చూసాం. పాలన వెంకట్రావు గారిని చూసాం, హనుమంతరావు గారిని చూసాం. చిన్న రామ్ కూడా కదా పాపం, ఆయనేం లేదండి. ఇవాళ చూసాం. చూసినప్పుడు కూడా ఇవాళ చూసింది ఏంటంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా నన్ను అటాక్ చేస్తుండేవాళ్ళు. కానీ ఈ విధంగా మాట్లాడినోడిని ఎక్కడ చూడాల, ఈ విధంగా చిల్లరమల్లరగా మాట్లాడినోడిని ఎక్కడ చూడాల. నేనేం పారిపోను. నాది నూజివీడు, నా ఇల్లు ఇదే. నేను ఎక్కడికి పారిపోయే మనిషిని కాదు. నేను నూజివీడు పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా నా నూజివీడు ప్రజల బాగోగులు చూస్తూ వాళ్ళు ఏదైనా కక్ష సుఖాల్లో ఉంటే నేను ఏంటంటే నా సహాయ సహకారాలు నేను అందిస్తాను. కానీ నీకులాగానే ఏంటంటే ఎప్పటికప్పుడు విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో మకాం పెట్టి విజయవాడలోనూ మాట్లాడతా ఇక్కడికి వచ్చేటువంటి వరుస పక్షి కాదు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉండటం ఇవాళ ఏంటంటే మీరందరూ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇవాళ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ చీఫ్ మినిస్టర్ బయటకు వచ్చిన తర్వాత తినటం జరుగుతూ ఉంటది. మొట్టమొదటి